హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై హైకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన వృద్ధాప్య పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపేలాగా రాష్ట్ర గౌరవనీయ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత కీలకమైన తీర్పునైతే వెలువరించింది. తమ జీవితకాలమంతా ప్రభుత్వ సేవకే అంకితం చేసిన ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత తమకు చట్టబద్ధంగా రావాల్సిన సొంత డబ్బు కోసం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగడం, ఎదురు చూడటం అనేది అత్యంత బాధాకరమైన విషయము అని కోర్టు గుర్తించింది. ఈ క్రమంలోనే పెన్షన్ల ఆర్థిక హక్కులను కాపాడుతూ న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు యొక్క పూర్తి సారాంశాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఈ వివాదానికి సంబంధించి న్యాయపరమైనటువంటి వివరాలను పరిశీలిస్తే దీనిని రిట్ పిటిషన్ నంబర్ 4850/2026/2026గా అయితే కోర్టు రికార్డులలో నమోదు చేశారు. ఈ పిటిషన్ 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 19వ తేదీన గౌరవనీయ హైకోర్టులో అధికారికంగా దాఖలైంది. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ జస్టిస్ డి. రమేష్ గారు పెన్షనర్ల ఆవేదనను మరియు వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను నిశితంగా పరిశీలించారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని భావిస్తూ ఈ కేసులో అత్యంత వేగంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో పిటిషనర్లుగా ఇమాన్యుయల్ మరియు ఆయనతో పాటుగా మరో 13 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేశారు. తమ కష్టార్జితాన్ని సకాలంలో విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖను, అలాగే నిధుల పంపిణీకి బాధ్యత వహించే ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ అధికారులను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు. అంటే నేరుగా నిధుల విడుదల చేయాల్సి ఉన్నతాధికారులే కోర్టు బోన్లో నిలబెట్టి సమాధానం కోరడం అయితే జరిగింది. పిటిషనర్లు కోర్టు ముందుంచిన విన్నపం చాలా స్పష్టంగా మరియు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలాగుంది. ఒక ఉద్యోగి పదవీ విరమణ పొందిన వెంటనే అందవలసిన గ్రాట్యుటీ, అర్జిత సెలవుల నగదు మార్పిడి, సరెండర్ లీవ్స్, జెడ్పీపీఎఫ్ నిధులు మరియు గత వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఏవి కూడా ఇప్పటివరకు తమకు అందలేదని వారు వాపోయారు. సాధారణంగా ఈ నిధులు ఒక ఉద్యోగి తన వృద్ధాప్యంలో వైద్య ఖర్చుల కోసం, పిల్లల వివాహాల కోసమో లేదా ఇతర ఇళ్ల నిర్మాణాల కోసమో పొదుపు చేసుకున్న సొమ్ము. కానీ ప్రభుత్వం వీటిని విడుదల చేయకుండా జాప్యం చేయటం వల్ల వారు తీవ్రమైన మానసిక మరియు ఆర్థిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి గమనిస్తే ఈ బకాయిలకు సంబంధించి ప్రతి ఒక్క బిల్లును సంబంధిత అధికారులు ఎప్పుడో ఆమోదించి సీఎఫ్ఎంఎస్ అనే ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి ఉంచారు. అంటే సాంకేతికంగా బిల్లులన్నీ సిద్ధంగా ఉన్నాయి మరియు చెల్లింపులకు అన్నీ అర్హమైనవిగానే ఉన్నాయి. అయినప్పటికీ నగదు మాత్రం పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావటం లేదు. బిల్లులు పోర్టల్‌లో కనిపిస్తూ ఉన్నా చేతికి డబ్బు రాకపోవడం అనేది పెన్షనర్లను ఏమార్చడమేనని పిటిషనర్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని హైకోర్టు అత్యంత తీవ్రంగా పరిగణించింది. గౌరవనీయ న్యాయమూర్తి రెండు వైపులా వాదనను నిశితంగా విన్న తర్వాత ఈ కేసులో లోతైన మెరిట్స్ గురించి చర్చించి సమయాన్ని వృధా చేయకుండా పెన్షనర్లకు తక్షణ న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో ఒక అద్భుతమైన తీర్పును ఆదేశించారు. పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి రిటైర్మెంట్ ప్రయోజనాలపై ప్రభుత్వం వివక్ష చూపే అధికారం లేదని, అది వారి చట్టబద్ధమైన హక్కని స్పష్టం చేస్తూ వెంటనే ఆ నిధులను విడుదల చేయాలనైతే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మరియు ట్రెజరీ అధికారులకు ఆజ్ఞాపించారు. పెన్షన్ల నిధులను ప్రభుత్వం వాడుకోవటం లేదా నిలిపివేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని కోర్టు తేల్చి చెప్పింది. ముఖ్యంగా ఈ తీర్పులో కాలపరిమితిని కూడా హైకోర్టు చాలా కఠినంగా విధించింది. ఈ ఉత్తర్వులు అందిన రోజున నుండి కేవలం 3 నెలల గడువులోపు, అంటే 90 రోజుల్లోనే పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బకాయిలను పిటిషనర్లకు రూపాయి కూడా తగ్గకుండా చెల్లించాలని కోర్టు డెడ్‌లైన్ విధించింది. ఈ గడువులోపు గనక ప్రభుత్వం చెల్లింపులు పూర్తి చేయకపోతే అది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని మరియు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఇప్పుడు ఒత్తిడి పెరిగింది మరియు నిధుల సర్దుబాటు చేయడం తప్పనిసరిగా అయితే మారింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఈ చారిత్రాత్మక ఆదేశాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్ల కుటుంబాల్లో మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి.
ఈ తీర్పు కేవలం ఈ 14 మందికి మాత్రమే కాకుండా సీఎఫ్ఎంఎస్‌లో బిల్లులు పెండింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. రాబోయే 30 రోజుల్లో ప్రభుత్వం ఈ దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించి పెన్షనర్ల కష్టార్జితాన్ని వారి ఖాతాల్లో వేస్తుందనైతే అందరూ ఆశిస్తూ ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు న్యాయస్థానం అండగా నిలవడంపై పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరియు ఈ తీర్పు తమ ఆత్మగౌరవాన్ని కాపాడిందనైతే సంతోషిస్తూ ఉన్నారు.